హలో అండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా? మటన్ కీమా విత్ ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేశాననమాట. మనం ఎక్కువగా చికెన్, మటన్, ఫ్రాన్స్ అలాంటివి తెచ్చుకొని వండుకుంటూ ఉంటాం కదా! కానీ మ్యాక్సిమం ఎక్కువ శాతం మంది ఈ మటన్ కీమాని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కూడా ఇలా మటన్ కీమా తెచ్చుకొని వండుకొని తినండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, ముందుగా నేను కీమాని మంచిగా వాష్ చేసుకొని, కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కీమా కూడా వేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ కూడా వేసి, అందులోనే మటన్‌లోంచి వాటర్ బయటకొస్తుంది కదండీ కీమాలోంచి. ఆ వాటర్‌తోనే కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వేయించాలనమాట. అది వేయించిన తర్వాత దాన్ని పక్కన పెట్టి, స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని, అందులో కూడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అందులో జీలకర్ర, వెల్లుల్లి అవి వేగిన తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేయించుకోండి. కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్‌గా మగ్గిపోతుంది కదా! అవి మగ్గిన తర్వాత అందులో మనం 2 విజిల్స్ వేయించాం కదండీ కీమాని. ఆ కీమాను కూడా వేసుకొని దానిలో ఉండే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ కూడా మంచి టేస్ట్ వస్తుందనమాట. దీంట్లోనే టేస్ట్ సరిపడగా కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. మనకి కీమా కూడా ఇంకా ఎక్కువ సేపే ఉడకాలనమాట. ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో, అందులోనే కొంచెం వాటర్ వేసుకొని అందులో గరం మసాలా, ధనియాల పొడి, మన ఇంట్లో ఉండే మనకి ఇష్టానికి తగ్గ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చాలా